గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించిన 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఆభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఒక్కటే బయటికి కనిపిస్తాయి, మిగిలిందేది కనిపించదు. కాలంటే మళ్ళీ చదువుకోండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఒక్కటే బయటకి కనిపిస్తాయి, మిగిలిందేది కనిపించదు. మీరు అనొచ్చు, విగ్రహారాధన కనిపిస్తుంది కదన్నా. కనిపించదన్నా. బయట కనిపించే విగ్రహారాధనని మీరు అనుకుండేరు పొరపాటున. సంఘములో కూడా విగ్రహారాధన ఉంది, చాలా ఉంది. మన ధనం మనకొక విగ్రహం అవుతుంది, మన అందం మనకొక విగ్రహం అవుతుంది. నేను ఫలానా ప్రాంతము నుంచి వచ్చాను, ఆ ప్రాంతం మనకొక విగ్రహం అవుతుంది. నేను ఫలానా కులములో పుట్టాను, ఆ కులం నాకు ఒక విగ్రహం అవుతుంది. ఈ దరిద్రాలన్నీ సంఘంలో తెచ్చిపెట్టుకున్నాం. సామాన్యమా? మనం వింటామా? అంత తొందరగా వినేవాళ్ళమైతే యేసుప్రభు ఎందుకు చనిపోవాలి? అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు సంచకరువుగా ఇవ్వబడినప్పటికీ, పరిశుద్ధాత్ముడు జీవజల ఊటలు మన హృదయంలో లేకపోతే మన కడుపులో నుండి ప్రవహింపచేస్తాడు అని ప్రభువు చెప్పినప్పటికీ, మనము బయట కనిపించే అల్లరితో కూడిన ఆటపాటలు అన్న విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? బయట ఎవరు చూడకూడదు. నేను పరిశుద్ధ 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 అని కనపడాలి. లోపల మాత్రం ఏముంటుంది? ఇవన్నీ ఉంటాయి. స్టాండ్ వేసి సైకిల్ తొక్కి 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 అలసిపోతాం. తీసి కొంచెం నడుస్తే ఏమవుతుంది? ఏం కాదు. పరిపక్వతలోనికి వెళతాం. లెట్ us be practical, my brothers and my sisters. Let us be practical. సంఘాల్లో ఈరోజు చూస్తాం, ఫలానా వ్యక్తి ఫలానా కులం నుంచి వచ్చాడు, ముందే చెప్తారు. డప్పులు కొట్టేస్తారు. ఇక్కడికి వచ్చి ఆయన నిలబడి, నేను ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ కుటుంబంలో. ఏం మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళని ప్రభు రక్షించాడు అంటే గొప్పతనం కాదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏమిటి? నీ విగ్రహం ఏమైంది? నా చదువు పట్ల నాకు గర్వం, నా అందం పట్ల నా గర్వం, నా తోలు తెల్లగా ఉంటే గర్వం, నా తోలు ఇంకొక కలర్లో ఉంటే గర్వం, నా జుట్టు బాగుంటే గర్వం, నా ముక్కు చక్కగా ఉంటే గర్వం. గర్వపడ్డానికి ఎన్ని ఉన్నాయో మన దగ్గర. ఇవన్నీ అవే. కానీ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇవన్నీ కనిపిస్తాయా మనకు? కనిపించవు. ఇవి కూడా